నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అనంతపురం జిల్లా అటవీ శాఖ అధికారి కల్లోల్ బిశ్వాస్ ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ అక్రమాలకు అవినీతికి పాల్పడుతోందంటూ నివేదిక ఇచ్చినప్పుడు రాష్ట్ర రాజకీయ ఉష్ణోగ్రత ఇంతగా పెరిగిపోతుందని ఊహించి ఉండరేమో. బహుశా తూతు మంత్రంగా సాగుతున్న కమిటీల పనితీరుపై భరోసాతోనో ఏమో గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారి కదిలి భాగ్యనగరికి తరలివచ్చి వివరణ పేరిటి చేసిన సుదీర్ఘ ప్రసంగంలో నిజమంతా అన్నది బేతాళుడు సైతం జవాబు చెప్పలేని ప్రశ్నేనేమో. రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత దూషణలు, ప్రశ్నించిన పాత్రికేయ లోకంపై దురుసు దాడులతో 2 గంటల సుదీర్ఘ సమయం గాలి చేసిన ప్రసంగమంతా ఓకపోల్లే. ఒక్క విమర్శకు జవాబు ఇవ్వకుండా ప్రత్యారోపణలకే పరిమితమైపోయారు గాలి. ఏమన్నా కావాలంటే సమాచార హక్కు చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకుని వివరాలు పొందమని ఉచిత సలహా పారేశారు. ఓబుళాపురం చూడాలని ఉంటే అంతర్జాతీయ మీడియా సైతం రావచ్చని ఆహ్వానించేశారు. 4 టికెట్ ప్రేక్షకుల్ని రంజింపజేసే మాస సినిమాలో బూత్ డైలాగుల్లాంటి గాలి కబుర్లలో నిజమెంత? ఓబుళాపురం అక్రమాలపై తెలుగుదేశం ఆందోళనల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి నిరసన గళం వినిపించారు. ఊహించినట్లే పూర్తి స్వీయ సమర్థనతోనూ తాను శత్రువులుగా భావిస్తున్న వారిపై నీచమైన వ్యక్తిగత విమర్శలతోనూ గాలి ప్రసంగం సాగింది. అదే ఊపులో తమ ఓఎంసీకి టీడీపీ హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ ఎదురుదాడికి దిగారు. ఓబుళాపురం మైనింగ్ ముసుగులో జరిగిన అక్రమాలు, జనార్దన్ రెడ్డి నిన్న చెప్పిన కథలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అగ్నికి వాయువు తోడైనట్లుంది రాష్ట్రంలో ప్రస్తుతం రగులుతున్న మైనింగ్ దావానలం. కళ్ళెదుటే అక్రమాలు కనిపిస్తున్న చర్యలు సున్నా అంటూ విపక్షాలు ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఓఎంసీ యజమాని గాలి జనార్దన్ రెడ్డి నిన్న సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తమకు గనుల తవ్వకం అనుమతులు వచ్చాయని ఆయన చెప్పారు. ఎప్పుడైతే రైతు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో అప్పుడు ఆయన వరకు మార్కెట్ వచ్చింది. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ వివరణ ఇచ్చింది. నాటి నియమ నిబంధనలకు అనుగుణంగానే ఆనాడు జనార్దన్ రెడ్డికి గనులు లీజుకిచ్చామని తెలిపారు. గాలి తన తండ్రిగా పేర్కొన్న వైఎస్ పదవిలోకి వచ్చిన 2004 తర్వాతే రాష్ట్రాల సరిహద్దులు చెరిపివేయడం, పరిమితులకు మించి అక్రమంగా తవ్వేయడం, ఇతర లీజుదారుల గనులను కబ్జా చేయడం వంటి ఘటనలు జరిగాయని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ 25.98 హెక్టార్లకు మాత్రమే ఆనాడు వీళ్లకు రామ్మోహన్ రెడ్డి నుండి ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి రిమైనింగ్ పీరియడ్ మాత్రమే 2002లో 2004 డిసెంబర్ 13 వరకు మాత్రమే వీళ్ళకి లీజుకి ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేస్తాం ఆ లీజును రిమైనింగ్ పీరియడ్ కి. అని మేము ఎక్కడ దాంట్లో ఇల్లీగల్ గా మైనింగ్ చేయమనో, ఎంక్రోచ్మెంట్ చేయమనో, ఐబిఎం కంటే ఓ 10 రెట్లు ఎక్కువగా ఐరన్ ఓర్ దోచేయమను, ఈరోజు తప్పులు చేయమని చెప్పి ఎవరు చెప్పలే. ఎవరికైనా సరే ఇప్పుడు మైనింగ్ లీజ్ ట్రాన్స్ఫర్ చేస్తాం, నిబంధనలకు కట్టుబడి చేయమని చెప్తుంది ఆ రోజుల్లో ప్రభుత్వం. గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి మరల్చడానికే గాలి నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం ఆరోపించింది. ప్రస్తుత వివాదం ఆయనకు తెలుగుదేశం పార్టీకి మధ్య గొడవగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆక్షేపించారు. గాలి అక్రమాలపై మెతక వైఖరి ద్వారా కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ మైనింగ్ కు వంతపాడుతున్నాయని విమర్శించింది. ఈ ప్రభుత్వం ఇవాళ ఒక్కటి గాలి జనార్దన్ రెడ్డి చాలా తెలివిగా ఇదేదో మాకు తెలుగుదేశానికి గాలి జనార్దన్ రెడ్డికి మధ్యన ఉన్న డిస్ప్యూట్ అని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆ రోజు వైఎస్ కానీ ఈ రోజు రోషయ్య గారు కానీ మొత్తం గాలి జనార్దన్ రెడ్డికి వంతపాడే విధంగా ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి మాఫియా కిందనే పనిచేస్తా ఉంది, మాఫియాకి సపోర్ట్ చేస్తుందనేది తేటతెల్లమైతా ఉంది. అందుకోసం ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇది ఏది ఏమైనా సరే ఇది ప్రజల సంపద, ఇది రాష్ట్ర సంపద. దీన్నంతా కూడా మనం టోటల్గా ఇది అవసరం అనిపిస్తే నేషనలైజ్ చేసి ఇంటర్నేషనల్ బిడ్స్ పిలిచి వచ్చినటువంటి ఆదాయాన్ని ఈరోజు టోటల్గా
రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించాలని చెప్పి మా డిమాండ్. ఓఎంసీ అక్రమాలు 2004 నుంచే అడ్డు అదుపు లేకుండా కొనసాగుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధులు పయ్యావుల కేశవ్, రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ అక్రమ తవ్వకం అనేటువంటిది విచ్చలవిడిగా పెరిగిపోయింది. సరిహద్దుల్ని కొట్టివేయడము, లీజు కాని ప్రాంతంలోకి చొరబట్టము, పక్కవారి మైన్లోకి చొరబట్టము, ప్రభుత్వ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి వాటిలోనూ అక్రమ మైనింగ్ జరుగుతున్న ఆరోపణలు కొత్తగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైన 2005లో ఈ ప్రారంభమైంది. అంతకుముందు లీజ్ ట్రాన్స్ఫర్ చంద్రబాబు గారి హయాంలో జరిగినా కూడా ఈ ఆరోపణల తీవ్రత అనేది 2005, 2006లో పూర్తి స్థాయికి వచ్చాయనేటువంటిది. దాని తర్వాత అంతకు ముందు చూస్తే అసలు పూర్తిగా పునాదులు పూర్వకాలానికి వెళ్తే 1970వ దశకంలోనే ఇది 2 రాష్ట్రాల సరిహద్దు వివాదంగా ఉంది. ఈ ప్రాంతంలో మైనింగ్ చేయకూడదు అనేటువంటిది కర్ణాటక హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే దాని ప్రభుత్వాల దృష్టిలో లేక పలు కారణాల చేతనో అది అమలు చేయబడలేదు. అది అనంతరం ఇంత వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా పోయారు. జూలై 2 తారీఖు 2004లో మొట్టమొదట రీగ్రాంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. తపాలా తిమ్మప్పకు సంబంధించిన గతంలో మైనింగ్ లీజ్ ఇచ్చిన ప్రాంతానికి రీగ్రాంట్ నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజునే తెరలేపింది ఈ అక్రమాల కోసం. అదేవిధంగా 2004లో ఇచ్చిన రీగ్రాంట్ నోటిఫికేషన్ ద్వారా వచ్చిన జీవోనే 2007లో 151, 152 జీవోలు. ఈ జీవోలు ఇచ్చేటప్పటికీ రీగ్రాంట్ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రాంతం వేరు, జీవోలు ఇచ్చిన ప్రాంతం వేరు, చివరికి ఈ రోజు మైనింగ్ జరుగుతున్న ప్రాంతం వేరు. ఈ అక్రమాలకు అన్నిటికీ సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల సహకారంతో ఈరోజు గాలి జనార్దన్ రెడ్డి గారు లీజు వచ్చిన ఏరియానే కాకుండా లీజుకు సంబంధం లేని ప్రాంతాలను సరిహద్దుల వివాదాన్ని అడ్డం పెట్టుకుని బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్, అనంతపూర్కు సంబంధించిన ప్రాంతం, అటవీ ప్రాంతాన్ని మొత్తం అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోపిడీ చేయడం మొదలు పెట్టిండు. అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు చేస్తున్న కంపెనీలకు సంబంధించిన వ్యక్తులను శిక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ లీజుకి ఇచ్చిన ప్రాంతాలు కూడా వాళ్ళు మైనింగ్ లీజుకు పెట్టిన మ్యాపులు, స్కెచ్లు వేరు, ఈ రోజు మైనింగ్ జరుగుతున్న ప్రాంతం వేరు. తన నేరాలు బయటపడతాయన్న భయంతోనే గాలి జనార్దన్ రెడ్డి అసలు కథలను పక్కదోవ పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ విరుచుకుపడింది. తమ హయాంలో లీజు ఇచ్చినంత మాత్రాన అవినీతి మార్గాల్లో అక్రమంగా ప్రకృతి సంపదలను కొల్లగొట్టేయడానికి సహకరించినట్లు కాదని స్పష్టం చేసింది. దుమారం రేపుతున్న గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ రగడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. వైఎస్ పితృ సమానుడు, జగన్ తమ్ముడు అంటున్న జనార్దన్ రెడ్డి వ్యవహారంలో ఏమంటే ఏం ముంచుకొస్తుందో అని తేల్చుకోలేని సంకట స్థితి కాంగ్రెస్ది. అందుకే ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ విచారణపైనే ఎన్నో విమర్శలు తలెత్తుతున్నా నివేదికలు వచ్చాక మీరే చూస్తారుగా అంటూ ఎవరికి వారు మొహం చాటేస్తున్నారు.